హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మేము మా ఫ్రెండ్స్ అయితే చిన్న తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం బైక్స్ మీద. సో ఇంకా ఎవరెవరు వస్తారో తెలీదు. వచ్చాక వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. అదిగోండి, అదైతే అఘోరి. చూడండి, అఘోరి కూడా వచ్చింది. అఘోరి గోవాకి వెళ్తుంది అనుకుంటుంది. డ్రెస్ చూడండి. నా బైక్ని క్లీన్ చేసి కోల్డ్ స్టార్ట్ కూడా చేశాను. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. వీళ్ళ బైక్లో ఎప్పుడూ పెట్రోల్ ఉండదు. ఇంకా బైక్ని పెట్రోల్ బంక్ దాకా లెగ్ వేసి తీసుకొని వెళ్ళాం. ఎప్పుడు ఇలాంటి టైం వేస్ట్ పనులు ఎక్కువ మేము చేసేది. మేము ఎప్పుడు వెళ్ళే పెట్రోల్ బంక్ క్లోజ్ చేసి ఉంది. ఇంకా ఒక 2 కిలోమీటర్స్ వచ్చి మరీ పెట్రోల్ ఫిల్ చేయించుకున్నాం. 3 బైక్స్లో ఫుల్ ట్యాంక్ చేయించాం. బైక్స్ అయితే రెడీగా ఉన్నారు. నా బైక్ ఓడోమీటర్ రీడింగ్ 0 చేసా. ఎన్ని కిలోమీటర్స్ డ్రివెన్ అవుతుందో చూద్దామని. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. టిఫిన్ చేయటానికి ఆగాం. టిఫిన్ తిన్నాక మళ్ళీ స్టార్ట్ అవుదాం. చూడండి, మన వాళ్ళు ఫుల్ కరువులో ఉన్నారు. అగోరి టిఫిన్ ఎలా అనిపించింది? బాగుంది, ఓకే, ఇట్స్ నైస్. కానీ టిఫిన్ ఎలా ఉంది? 2 తిన్నాగా సరిపోవాలి ఆకలి. మన వాళ్ళకి ఏం పని ఉండదో చూడండి ఎలా కొట్టుకుంటున్నారు. ఇప్పుడే హైవే దిగేసాం. ఇక్కడ నుంచి ద్వారకా తిరుమలకి ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. కానీ మనం ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ ఎక్కాలి. ఇంకా మనం ఘాట్ రోడ్ మీద నుంచి అయితే వెళ్దాం. టెంపుల్ కి అయితే వచ్చాం. మన బైక్స్ అన్ని పార్క్ చేసాం. ఇక్కడ చూడండి, ఒకే బైక్ కి 4 హెల్మెట్స్ ఎలా లాకేశారు. ఈ ఐడియా అంతా కేవలం మన అఘోరి. ఇది ఎక్కడ ఇంకా మేము తెచ్చుకున్న బ్యాగ్ అండ్ మొబైల్ ఫోన్ని లాకర్లో పెట్టేశాము. దర్శనం అయిపోయాక ఇంకా మళ్ళీ వీడియోని కంటిన్యూ చేస్తున్నా. పక్కనే ఉన్న గోశాలకు అయితే వచ్చాం మేమందరం. మనోడి ఫోన్ దాచారు. మనోడి ఫోన్ ఎక్కడ దాచారో మనకు తెలియచేశారు. అందుకని మనోడైతే వీళ్ళిద్దరు ఫోన్ అయితే తీసుకున్నాడు. ఇప్పుడు మనోడికైతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేసిద్ది. సో ఆ మెసేజ్ కోసం అయితే ఇప్పుడు పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. మీరు చూడొచ్చు, ద్వారకా తిరుమలలో ప్రేమ కోసం పిచ్చోడైనా ఫోన్ కోసం పిచ్చోడు అయిపోయాడు. చూడండి అందరిని ఎలా కొడుతున్నాడు. ఫోన్ ఇచ్చాక చూడండి ఎంత ఆనందపడుతున్నాడు మెసేజ్ వచ్చిందని.
మళ్ళా మంగళగిరికి రిటర్న్ అయిపోతున్నాం. చూడండి హెల్మెట్ కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో, 4 లాక్ వేసి. ఇప్పటికి నా మీటర్ రీడింగ్ వచ్చేసి 112 కిలోమీటర్స్ అయ్యింది. I know it's bad that I can't help myself. When I get mad, I set fire to the hell. The only way to keep it at a distance, that's when I listen. వెళ్ళే దారిలో లొకేషన్ బాగుందని ప్లామ్ ట్రీస్ ఉన్న తోటలోకి తెచ్చారు. ఒక ఫోటోషూట్ చేద్దామని తెచ్చారు. రిటర్న్ వచ్చేసరికి నా మీటర్ రీడింగ్ వచ్చేసి 227 కిలోమీటర్స్ అయితే డ్రివెన్ అయింది. ఇంకా ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా. బై గైస్.